సో చువాంగ్సు మీరు ఇది అడుగుతున్నారు ఫస్ట్. ఈ పుస్తకం ఎందుకు నచ్చిందో 2 మాటలు చెప్పండి. సో చువాంగ్సు అనే పుస్తకం పిచ్చగా నచ్చిందని చెప్పాడు. ఇంకోటి, ఇది నాకు చాలా నచ్చిన పుస్తకం. ఓషో దీని గురించి ఇచ్చిన హిందీ ప్రవచనం కానీ ఇంగ్లీష్ ప్రవచనం కానీ దే ఆర్ లైక్ పినకెల్. అంటే ప్రవచనంలో ఎక్కడ ఓషో లేడు. దట్ ఈస్ అ బ్యూటీ అన్నట్టు. విషయం ఉంది, జీరో అయిపోతూ వెళ్ళడం ఎట్లా అనేది ఉంటుంది. అంటే మోస్తూ ఎట్లా అనేది బుద్ధుడు చెప్తాడు. ఇంకేదో అయ్యి కొంచెం బెటర్గా ఎట్లా అవ్వాలని ఇంకొకరు చెప్పొచ్చు. బట్ చువాంగ్సు కోర్ ఫిలాసఫీ జస్ట్ బికమ్ నో బడీ, అంతే. అంటే ఒక స్వేచ్ఛకి తీసుకెళ్ళడానికి ఒక దారి చూపించినట్లుగా అనిపిస్తుంది. మనిషి స్వేచ్ఛలోకి వెళ్తున్నట్లుగా అనిపించింది పుస్తకం చదివినప్పుడు. దాంట్లో కొన్ని నేను అక్కడక్కడ మచ్చుకు చెప్పగలుగుతా. చెప్పండి. ఇప్పుడు సముద్రంలో ఉన్న చేప అదే అన్వేషిస్తుంది. ఏమన్వేషిస్తుంది అంటే ఒక పరమాత్ముని కానీ లేకపోతే మోక్షాన్ని కానీ అన్వేషిస్తుంది. ఎక్కడ ఉంటాడు దేవుడు అని, అసలు సముద్రం ఎక్కడ ఉంటుందని అన్వేషిస్తుంది. అది మనుషులకు అప్లై చేసినప్పుడు స్పిరిచువల్గా ఏదో ఒక సంథింగ్ ఇస్ దేర్, ఏమిటి అనేది ఆలోచిస్తున్నాడు. ఆ చేపకు నీళ్ళలో భాగమే చేప, సముద్రంలో కెరటమే చేపగా ఉన్నప్పుడు అది వేరే దాని గురించి ఆలోచిస్తుందంటే అది దూరం నుండి చూడాల్సి వస్తుంది. ఏదైతే ఆలోచిస్తుందో ఆ దూరం నుండి చూడకుండా దానిలోనే తన్మయం అవుతూ దాన్ని ఆస్వాదించలేకపోతుంది. కాబట్టి దానికి ప్రశ్నలు వస్తాయి. సముద్రము చేప అస్తిత్వం అంతే. ఆ అస్తిత్వం సముద్రము చేపకి అన్యంగా లేదు, అలాగే చేప సముద్రానికి అన్యంగా లేదు. చేపనే సముద్రమై ఉన్నది, సముద్రమే చేప ఉన్నది అన్న కాంటెక్స్ట్ అది సేమ్. అది మనిషికి కూడా మనం వర్తిస్తుంది రకరకాలుగా. మనం ఏదో సో ఇప్పుడు చేప సముద్రంలో ఉండడం అనేది మనం ప్రకృతిలో ఉండటం లాంటిది. చేపకి ప్రపంచం తెలియదు, ఏ జంతువుకు తెలియదు. మరి ఈ చిన్న విషయం ఈ ఆధ్యాత్మికవేత్తలు ఎందుకు మిస్ చేసిర్రో, ప్రపంచాన్ని ప్రకృతిని వేరు చేసి చెప్తే, వేరు చేసి మనం చూడగలిగితే దెర్ ఇస్ నో మచ్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ స్పిరిచువాలిటీ. 2 కలిపితే మాత్రం మహాగందరగోళం. ఆడోళ్ళ బట్టలు మొగోళ్ళ బట్టలు కలిపితే ఏరుకోమన్నట్టు ఉంటుంది అది. తర్వాత ఇక్కడ ప్రకృతికి సంబంధించి అంటే ప్రపంచంలో నుంచి మనల్ని మెల్లమెల్లగా ప్రకృతిలోకి తీసుకెళ్తున్నట్లుగా అంతే ఉంది. అంతే. ఇక్కడ ఇప్పుడు ఈగో గురించి మాట్లాడినప్పుడు కానీ ఎక్కడ ఈగో ఉంటుంది? ప్రపంచంలోనే ఉంటుంది. అవును, అంతే. ప్రకృతిలో ఏంది లేదు, అసలు లేదు. చేయడం ద్వారా ఒరిగేదంతా ఈగోగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. జరుగుతున్న దాంట్లో మనం భాగమవుతున్నప్పుడు ఈగో ఉండదు. అంతే. అంతే. ఇంకా అంటే ఏది నువ్వు చేస్తున్నావో అది ఖచ్చితంగా, అందుకే నిష్కామకర్మ వచ్చింది. చేయడం తప్పదు, కానీ దాంట్లో ప్రతిఫలం ఆశించకపోతే ఈగో ఉండదు అనేది ఒక కారణం. అది ఎక్కడ సాధ్యమవుతుంది? ప్రకృతిలోనే సాధ్యమవుతుంది. పోనీ ప్రపంచంలో చేయవలసి వచ్చేటప్పటిని నువ్వు జస్ట్ చేయడం మీద, ఇప్పుడు ఇదే ఉంది ఎగ్జాంపుల్. నేను పెయింటింగ్ చేస్తున్నా, ఇది అమ్ముడు కావాలన్న ఒక ఆలోచన నా మైండ్లో ఉంటే ఇది 1 సంవత్సరం తర్వాత ఎవ్రీడే నాకు కొంచెం ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. అంటే నేను చేసిన వర్క్ నాకు ఇంత మంచి పెయింటింగ్ ఎవడు కొనలేదు, పోనీ కొన్నాడు ధర రాలేదు, ఏదో ఒకటి పట్టుకుంటుంది, మనల్ని బాధ పెడుతుంది. సో మనం ఆనందంలో ఉండి చేస్తున్న వరకు మనకి బాధ వచ్చేలా చేయకూడదు. ప్రతిఫలం అనేది ఎక్స్పెక్టేషనే, అంతే. ఇక్కడ మనం ప్రకృతిలో కూడా, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు అనుకోండి, మన శరీరాన్ని మన జీవితాన్ని అవి మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండా మనం నడిపిస్తున్నాయి. అసలు నువ్వు ఎవ్వరు లేరు ఇక్కడ. అలాంటప్పుడు అదే అదే నువ్వు అయినప్పుడు నీకు ప్రశ్నలు రావాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పడిపోతున్నాయి. అంటే ఒక సంఖ్యలను మొత్తం తెంచుకుంటూ లాస్ట్కి ఏం లేదు నాయన నువ్వు. అది ప్రకృతిలోనే. అందుకే ఆధ్యాత్మిక వ్యాఖ్యానం కానీ వాంగ్మయం కానీ పూర్తి ప్రకృతికి సంబంధించింది అని గనక చూస్తే దేర్ ఈజ్ లిబరేషన్ ఇమీడియట్లీ. కానీ ప్రపంచాన్ని మోసుకుంటూ లేదా ప్రపంచంతోనే లేదా ప్రపంచంలోనే ఉంటూ అయ్యే పని కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అంటే నువ్వు ఎన్నన్నా చెయ్యి. ఇది ఎలా ఉందంటే, నేను నగ్నంగా అవ్వాలనుకుంటున్నాను చెప్తూ బట్టలేస్తూ పోవడంలాగా ఉంటుంది. నా లక్ష్యం నగ్నంగా అవ్వడమే అని నేను బట్టలు వేసుకుంటూ పోతా ఉన్నా ఎవ్రీడే. హిపోక్రటిక్. నువ్వు దానికి అగెనెస్ట్గా చేస్తున్నావు. అన్నీ వదిలేస్తే మిగిలేదు అది, అంతే. సో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఈ కాంటెక్స్ట్ అంటే, నేను
కొన్ని సంవత్సరాలు దీని గురించి ఆలోచిస్తే నాకు చాలా సింపుల్, ఈజీ. ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో. ప్రపంచానికి సంబంధించిన ఏ విషయానికి ఎమోషన్ జోడించకు. ప్రకృతికి సంబంధించిన ఏ విషయంలోనూ ఎమోషన్ ఉండదు. ఆకలి ఎమోషన్లెస్, నిద్ర ఎమోషన్లెస్. ప్రపంచానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎమోషన్ ఉంటుంది. ప్రకృతికి సంబంధించిన అన్ని విషయాల్లో నువ్వు ఒంటరిగా స్పందిస్తున్నావు. ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాల్లో ఒక సమూహమో, సమాజమో, ఒక గ్రూపో, క్రౌడో ఖచ్చితంగా ఎంటర్ కావాల్సింది. అదర్వైజ్ ప్రపంచం ఎగ్జిస్ట్ కాదు. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ ఇండివిజువల్ ఇన్ ద వరల్డ్. ఎస్. ఈ పుస్తకంలో ఇంకొక పాయింట్ కూడా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే అభద్రత గురించి చాలా చక్కగా చెప్పాడు. అభద్రత అనేది సహజమైనటువంటిది. జీవితానికి భద్రత కొరకు ఎప్పుడైతే మనం ఆరాటపడతామో ఇంకా ఎక్కువ అభద్రతలోనికి వస్తుంది. ఎంత సెక్యూరిటీ అంత భయము. అంటే ఒక నది ప్రవహిస్తున్నప్పుడు దాన్ని తోయకు, అంతే ప్రవహిస్తుంది, అంతే అది ప్రవహిస్తుంది. తర్వాత అభద్రత అనేది సహజమైనటువంటి లక్షణం. అభద్రత సహజమైన లక్షణం అని నువ్వు తెలుసుకోగలిగితే సరిపోతుంది, అంతే. అంతకుమించి నువ్వేం దానికి చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఇంకా అసలు ఎప్పుడు ఆల్వేస్ ఈ ప్రపంచంతో పెనవేసుకోవడం అనేది మనిషికి ఇది ఆర్డైన్, అంటే సృష్టికర్త ఎవరైతే ఉన్నారో దాంట్లో భాగంగా పెట్టాడా, లేకపోతే ఈ మనిషి ఎవల్యూషన్లో తగిలించుకున్నాడా, ఏం జరిగింది? అంటే సృష్టిలో పార్ట్ ఆఫ్ ది స్క్రిప్ట్ మనిషి ఎవల్యూషన్ లో తగిలించుకున్నాడా? ఈ ప్రపంచం అనేది ఒక ఫండమెంటల్ ఫ్లా అండ్ లాజికల్ ఫాలసీ ఉంది ప్రశ్నలో. చెప్పండి. సృష్టిలో అసలు ప్రపంచానికి తావే లేదు. అసలు ఎట్లా వచ్చి దూరింది? ఇది మనిషి క్రియేట్ చేసినంతే. అంటే సృష్టికర్త అభిప్రాయానికి వ్యతిరేకంగా ఒకవేళ భగవంతుడనే ఆబ్వియస్గా నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు. అది మనిషి క్రియేట్ చేసిన ఒక స్పెషల్ ఎంటిటీ అది ప్రపంచం అనేది. ఒకవేళ భగవంతుడు అనేవాడు ఉంటే ప్రకృతి సంబంధమైన నీకు వచ్చే సమస్యలను తీర్చడానికి ఉన్నాడు, కానీ ప్రపంచ సంబంధ విషయాల్ని కాదు. ఒకవేళ ఒక సూపర్ పవర్ ఉంది అనుకుంటే హీఈస్ ఓన్లీ దేర్ ఫర్ యూ టు క్లియర్ నేచర్స్ ఇష్యూస్. ఓకే, అంతవరకే. నాకు శ్వాస సరిగ్గా ఆడతలేదంటే దేవుడు ఏదో మార్గం క్రియేట్ చేయొచ్చు. డబ్బుకి దేవుడికి సంబంధం లేదు, ఉద్యోగానికి దేవుడికి సంబంధం లేదు. ఇది మనిషి యొక్క అవిద్య. అంటే దేవుడు అంటూ ఉంటే దేవుడికి సంబంధం లేని విషయాలు ఉండే అవకాశం ఉందా అసలు? ఎందుకు ఉంటాయి? ఇప్పుడు when you accept a super power, nothing is beyond his power. అది మనిషి కానీ ఏదైనా when you accept a super power, nothing can supersede his ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫిలాసఫీని నేను అసలు రిజెక్ట్ చేస్తున్నాను. మనం కాంటెక్చువల్ గా ఒక సూపర్ పవర్ ఉందనుకుంటుంది. దేర్ ఇస్ నో సూపర్ పవర్ ఎగ్జిస్ట్. ఇది జస్ట్ స్వయం చాలితం అంతే. ఒక సెల్ఫ్ మేనిఫెస్టెడ్, సెల్ఫ్ సస్టైన్డ్ మెకానిజం అంతే. ఇప్పుడు ఒక నది ప్రవహిస్తుంది, ఆ ప్రవాహానికి వెనక ఎవరు లేరు. ఇట్ జస్ట్ గోయింగ్ అలా. Can anything which is useful and highly essential happen on its own without somebody's interference? ఏదన్నా రియల్గా జరిగితే అక్కడ ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఇట్లా ఎవరు సృష్టి చేయకుండా మన ప్రపంచంలో దానంతట అదే తయారయ్యి ఉపయోగపడే వస్తువుని ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వస్తువు మనిషి తయారు చేయవలసిందే. ఎనీథింగ్ ఈ మనిషి తయారు చేయవలసిందే. ఓకే, ప్రకృతిలో చెప్పండి. ప్రకృతిలో అడవిలో ఒక చెట్టు మొలకెత్తుతుంది అంటే ఒక శక్తిని, ఒక అంతర్యామి, ఒక మూల శక్తిని ఒప్పుకున్నప్పుడు అది పార్ట్ ఆఫ్ ది ప్లాన్ అని చెప్తున్నాను నేను. అట్లా కాకుండా మన కళ్ళెదురుగా ఒక ఉపయోగపడే వస్తువు ఇవన్నీ కూడుకొని ఒక పెయింటింగ్ తయారవుతుందా? అవ్వదు. ఎందుకు కాదు? అవ్వదు. అంటే అందులో ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ థింక్ ఒక 50 years క్రితం ఒక ఎక్స్ట్రాడనరీ ప్రయోగం చేశారు. అది ఇప్పుడు ఇంటర్నెట్లో వీడియోగా కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇప్పుడు వైలిన్ వాయించడం చాలా కష్టం, నేర్చుకోవడం కూడా చాలా కష్టం, వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. అట్లా కాకుండా ఈజ్ దేర్ ఎనీ వే? ఇప్పుడు నేను టెక్స్ట్ చదువుతూ ఉంటే ఇక్కడ ప్రింట్ వచ్చేస్తుంది, టెక్నాలజీ మారిపోయింది. అట్లా ఏదైనా జస్ట్ నేను నోట్స్ రాసుకున్న షీట్స్ పెడితే దానంతకు అది వైలిన్ ప్లే అవుతుందా అని ఒక మనిషికి డౌట్ వచ్చింది. అక్కడి నుంచి హీ క్రియేటెడ్ ఎ మెషిన్. ఇప్పుడు ఆ మిషన్ అవైలబుల్ ఉంది, దాన్ని ఎక్కడో మ్యూజియంలో ఉంచారు. ఆ తర్వాత ఆ మిషన్ ఇక ఇవాల్వ్ కాలే, దాన్ని ఫర్దర్గా డెవలప్ చేయాలి, తయారు చేయాలి.
అక్కడ మొట్టమొదటిసారి ఏం తెలిసిందంటే ఏదైనా ఒక చార్ట్ రాసి దాంట్లో ఫీడ్ చేసినప్పుడు దాంట్లో మెకానికల్ సౌండ్సే వస్తున్నాయి తప్ప మనిషి అనుకుంటే దానికి కొంత క్రియేషన్ జోడించగలడు. సో మనిషి యొక్క ఇంటెలిజెన్స్ ఒక దాంట్లో దూరినప్పుడు అది ఒక కొత్త రూపం తీసుకుంటుంది అన్నట్టు. సో మనం యాక్చువల్గా నిరంతరం వెతుకులాడుతున్నది దానికోసమే ప్రపంచంలో. చెప్పాలంటే గమకం. దేర్ ఇస్ నో అంతే. ఇప్పుడు దాన్ని నువ్వు రాయలేవు కొన్ని, ఈవెన్ రాద్దామనుకున్నా రాయడానికి సాధ్యం కాని ఆసిలేషన్స్ ఉంటాయి వైలిన్. సో మనం ఎంత గొప్ప మిషన్ తయారు చేసినా అది ఓన్లీ మెకానికల్ సౌండ్స్, అది వినడానికి చాలా ఎక్స్ట్రాడినరీ సౌండ్స్ ఉన్నాయి, బట్ అందులో అందం లేదు. సో సేమ్ థింగ్ పోర్ట్రేట్స్ నేను వేస్తున్నప్పుడు నేను సిటీలో ఒక చిన్న సంచలనం క్రియేట్ చేసిన. ఆ తర్వాత చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ పోర్ట్రేట్ ఇంటూ షాపింగ్ మాల్స్, బిగ్ బజార్లో, రోడ్ల మీద. అంటే నేను దాన్ని విస్తృతంగా ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను చేసిన. అంటే నాకు అది ఒక ధ్యాన ప్రక్రియలాగా వచ్చింది. అంటే నేను మొత్తం మర్చిపోయి నా జీవిక నడుస్తుంది, నాకు ప్రయోగానికి అవకాశం దొరుకుతుంది, ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం వస్తుంది, ప్రయాణం చేసే అవకాశం వస్తుంది, ఎక్కువ మంది కొత్త మనుషుల్ని కలవడం. అంటే నాకు చూస్తే బోర్ వచ్చేది. సో ఎవ్రీ 5 minutesకి ఐఎమ్ లుకింగ్ ఎట్ ఎ న్యూ బడీ, సంబడి. తర్వాత ఇన్ జనరల్ పోర్ట్రేట్ పక్కకు తీసేస్తే నువ్వు ఒక వ్యక్తి దిక్కు ఎప్పుడు నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు చూడు. ఈవెన్ మన పేరెంట్స్ దిక్కు కూడా చూడు. అట్లాంటిది ఒక అందమైన అమ్మాయి వచ్చి నా ఎదురు కూర్చుంటే నేను పావు గంట చూసినా ఏమనేది కాదు, బికాజ్ ఆఫ్ పోర్ట్రేట్. సో ఇది నాకు చాలా నచ్చిన ప్రక్రియ. అప్పుడే నాకు ఒక రెవల్యూషన్ తెలిసింది, మనిషి ఎందుకు ఈ సినిమా హీరోలకి అట్రాక్ట్ అవుతున్నాడు, ఎందుకు ఈ వెర్రి అభిమానం ఏర్పడుతుంది అంటే ఏ మనిషి కూడా ఎక్కువసేపు ఒక దాన్ని చూడడం అనేది ఎగ్జిస్టెన్స్లో లేదు. సో ఓన్లీ సినిమా స్టార్స్ని మాత్రమే మానవ జాతి ఎక్కువసేపు చూస్తుంది, అందుకని ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది వాళ్ళ పట్ల. సో పేరెంట్స్ని మనం ఎప్పుడు అట్లా చూడలేదు కాబట్టి మనకు వాళ్ళ పట్ల ఏ ఎమోషన్ ఉండదు. ఒక ఫ్రెండ్జీనెస్, ఒక క్రేజీనెస్ మైండ్లో ఎప్పటికీ ఎస్టాబ్లిష్ కాదు. బికాజ్ మన మదర్ని లేదా ఫాదర్ని 2 hours ఎప్పుడు చూడం మనం. అంటే ఒక ప్రత్యేక దృష్టితో చూసినప్పుడు అది ప్రత్యేకంగా ఫీడ్ అవడం మొదలైంది. శిశు దశలోనే ఉంటుంది చూడడం. నిజంగా మీకు మెమరీ ఫామ్ కానంత వరకు మీరు ఎంత చూసినా వేస్ట్. ఇప్పుడు ఈ కెమెరాలో నేను రికార్డ్ బటన్ నొక్కకుండా ఇట్లా 1 hour షూట్ తీస్తా, అంత కనిపిస్తుంది కానీ అందులో రికార్డ్ అవుతుంది. నేను రికార్డ్ బటన్ నొక్కాలి. సో ఇప్పుడు జ్ఞానోదయం యొక్క మైండ్ యొక్క స్థితి ఎట్లుంటుంది అంటే కెమెరా ఆన్ ఉంది బట్ రికార్డ్ బటన్ నొక్కట్లేదు. అన్నిటిని సాక్షి భావన అంటాడు, చూస్తున్నారు ఎవ్రీథింగ్ యు ఆర్, బట్ యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. అట్లా ఒకవేళ తీసుకున్నా దాన్ని అలా ఉంచుతాం. సో నాట్ క్రియేటివ్. ఇప్పుడు ఒకవేళ ఇంకొకటి దీంట్లో ఇంకొక బ్యూటిఫుల్ థియరీ ఉంది, అంటే ఇది ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. చాలా అత్యంత అరుదుగా వినబడే థియరీ ఇది. ఒకటి ఆర్గానిక్ యూనిటీ అండ్ మెకానికల్ యూనిటీ అంటారు. ఇప్పుడు మీరన్న కాంటెక్స్ట్లో ఈ సిద్ధాంతం ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, మీ ఫోన్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఫోన్ ఇది ఒక్కటి ఉంది, బట్ ఈ ఒక్కటి 100 విడివిడి భాగాల కలయికగా ఉంది. అందుకే దీన్ని మెకానికల్ యూనిటీ అన్నారు. అంటే 100 కలిసి ఒక్కటైంది. ఈ 100 భాగాల్లో ఒక్క భాగం తీసేసినా ఇది సరిగ్గా ఫంక్షన్ అవ్వదు, సరిగ్గా అవ్వదు లేదా అసలు అవ్వదు. ఇది మెకానికల్ యూనిటీ. ఇది ప్రపంచానికి సంకేతం. సో ప్రపంచంలో ఉన్న కలయికలన్నీ మెకానికల్ అంటే యాంత్రిక కలయికలు, యాంత్రిక ఏకీకృత సంఘటనలు. అవి కనిపిస్తున్నాయి బలంగా, కానీ బలంగా లేవు. కొన్నిటి కలయిక వల్ల బలం వచ్చిందని. అందులో ఏ ఒక్కటి పోయినా పార్టీ పడిపోతుంది. పొలిటికల్ పార్టీ మెకానికల్ యూనిటీ, కారు మెకానికల్ యూనిటీ. దీనికి ప్రకృతిలో ఉన్నది ఆర్గానిక్ యూనిటీ. అది ఏది ఉందో అది ఒక్కటి ఉంటుంది, దానికి వేరే వాటి యొక్క సంయోగం అక్కర్లేదు. అది దేనికది ఒక్కటి సంపూర్ణంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గింజగానే ఉంది, దాన్ని ఎవరు నాటలే, స్టిల్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్, అది పరిపూర్ణంగా ఉంది. ఆ గింజ పోయి ఒక మొక్క అయింది, ఆ మొక్క మళ్ళీ దానికి అది పరిపూర్ణంగా ఉంటుంది. ఆ మొక్కలో నుంచి ఒక ఫ్లవర్ వచ్చింది, దానికి అది పరిపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్లవర్ తీసేసిన మొక్కకి ఏ డ్యామేజ్ కాదు, మొక్క తీసేసిన భూమికి ఏ డ్యామేజ్ కాదు. సో ఒకటి ఉన్నా లేకపోయినా ఎప్పటికి ఉండేది. ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమదచ్చదే. దాని యొక్క మూలం ప్రకృతికి సంబంధించింది. ప్రకృతిలో దెర్ ఇస్ నో పూర్ణమిదం, దెర్ ఇస్ నో పూర్ణమదం, అయ్యే పని కాదు అది. సో
ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలనుకున్నవాడు హీ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ ఆర్గానిక్ యూనిటీ. రమణ మహర్షి ఆర్గానిక్ యూనిటీకి సంకేతం, కేసీఆర్ మెకానికల్ యూనిటీకి సంకేతం. అంటే ఎమ్మెల్యేలు ఉంటేనే కేసీఆర్ అవుతుంది. రమణ మహర్షికి ఎవరు అక్కర్లేదు. ఇప్పుడు నేను ఆర్గానిక్ యూనిటీకి సంకేతం, నాకు ఎవరు అక్కర్లేదు. ఐ డోంట్ ఈవెన్ కేర్. జనాలు చూస్తే ఏంది, పలకరిస్తే ఏంది, పలకరియకపోతే ఏంది, నేను సంపాదిస్తే సంపాదించి రోడ్డు మీద బట్టించి పడుకుంటే ఏంది, ఎవ్వడు నన్ను ఏమి చేయలేడు. ఎందుకంటే నాకు నేను పరిపూర్ణంగా ఉన్నాను, ఒక ఎరుక కలిగింది నాకు. అంటే ఏదో వస్తే నేను ఇట్లా ఛాతి విరుస్తా, ఇది పోగానే తుస్సుమంట. తుస్సుమనేది లేదు, ఛాతి విరిచేది లేదు, ఎప్పుడు బాగున్నావు అంతే. మాకేమో అవుతుంది, ఎందుకంటే ప్రపంచం ఉన్నప్పుడు ఈ సో మీకు అర్థమైందా ఆర్గానిక్ యూనిటీ? ఇప్పుడు రమణ మహర్షి ఎవరు జ్ఞానోదయం పొందిన ప్రతి వ్యక్తి ఆర్గానిక్ యూనిటీకి సంకేతం. వాళ్ళు వాళ్ళకు వాళ్ళు పరిపూర్ణం. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఇట్లా ఉంటాడు, తన బలం చూసుకొని తన బలగం చూసుకొని ఛాతి విరచడంతో నౌ హీ గాట్ స్టక్ ఇన్ మెకానికల్ యూనిటీ. ఎవడున్నా లేకున్నా నిలబడ్డాడు జీసస్ క్రైస్ట్. మీకు ఆర్గానిక్ యూనిటీ ఎవరితో పని లేదు, వాడు బాగున్నాడు. సో స్పిరిచువాలిటీ ఒకవేళ అది నేను ఎక్కడికి లీడ్ చేయాలంటే మెల్లమెల్లగా నీలో ఉన్న మెకానికల్ యూనిటీస్ అన్నీ అంతర్ధానం అయిపోయి యు ఆర్ బికమింగ్ ఆర్గానిక్. అంటే యు ఆర్ ఫుల్ ఆఫ్ లైఫ్, ప్రకృతితో మమేకంగా అంతే. సో యాంత్రికత నుంచి నీవు ఒక పరిపూర్ణ స్వతంత్రం వైపు. ప్రపంచాన్ని అనుకరించొద్దు, ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో, అంతవరకు అంతే. ఇప్పుడు ఒకవేళ ఈ పెయింటింగ్ ఉంది, ఈ పెయింటింగ్ ప్రపంచానికి సంబంధించింది, ఈ ఫ్రేమ్ ప్రపంచం క్రియేట్ చేసింది, అంటే మనిషి క్రియేట్ చేసింది, ఈ కలర్స్ మనిషి క్రియేట్ చేసింది, కానీ నీ ఆర్గానిజం ప్రకృతి క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఈ ఆర్గానిజంలో నువ్వు ఒక బ్రష్ ఉంచి వేసినప్పుడు మళ్ళీ నీ మైండ్ ప్రపంచానికి సంబంధించింది అయి ఉంటే నువ్వు చేసేదంతా ప్రపంచయుతం అవుతుంది. అట్లా కాకుండా ప్రపంచాన్ని పక్కకు నెట్టి నువ్వు ఒక పెయింటింగ్ వేసావనుకో, దో యు ఆర్ యూజింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ క్రియేటింగ్ ద నేచర్ ఇట్ సెల్ఫ్. అప్పుడు ఒక సజీవ చిత్తరువు ప్రకృతి చైతన్యంగా మనకు దర్శనమిస్తారు. అందుకే అప్పుడప్పుడు అత్యంత అరుదుగా ఏమాత్రం విలువలేని వాటికి గొప్ప ఆదరణ వస్తుంది. సో అది ఒక ఆర్గానిక్ పర్సన్ క్రియేట్ చేసిన. ఇప్పుడు రమణ మహర్షి ఏదో చేతిరాత ఏదో రాసించాడు, అట్లా స్టిల్ అది ప్రిజర్వ్ చేయబడుతుంది. ఎన్నో వేవేల వస్తువులు ఉన్నాయి, అవన్నీ యాంత్రిక వస్తువులుగానే చూడబడతాయి. బట్ సమ్ టైమ్స్ ఒక చిన్న ఈకను, ఒక చిన్న పేపర్ ముక్కను, అది చూడడానికి ప్రపంచం తయారు చేసిన వస్తువులాగే ఉంటుంది. అది ప్రపంచం నుంచే బయటకు వచ్చింది పేపర్, కానీ దాన్ని ముట్టుకున్న వ్యక్తి పూర్తి ఆర్గానిక్ అనమాట. తద్వారా ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఆర్గానిక్ రియాలిటీ. సో ప్రసాదం దానికి ఒక సంకేతం. సో మనిషే తయారు చేస్తాడు, కానీ ప్రపంచానికి సంబంధించిన ఏ మలినం దానికి అంటుకోలేదు కాబట్టి ప్రసాదం అయింది. ప్రసాదం చేసినవాడు ఈగో లేకుండా చేస్తున్నాడు, ఇస్తున్నవాడు సమదృష్టితో సమభావంతో ఇస్తున్నాడు. ఎవరికి ఎక్కువ ఇవ్వట్లేదు, ఒకరికి తక్కువ ఇవ్వట్లేదు. నచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇవ్వట్లేదు, నచ్చిన వాళ్ళకి తక్కువ ఇవ్వట్లేదు. ఇస్తే దాని వాల్యూ పోయినట్టే అంతే. అంటే ప్రసాదం అంటే చేసిన వాళ్ళు ఏదైనా మలినమైనటువంటి ఆలోచన ఉంటున్నా కూడా దాని వాల్యూ లేదు అంతే. ఇవాళ పరిపూర్ణమైనటువంటి పవిత్రంగా చేసినప్పుడే దానికి ఆ వాల్యూ. పవిత్రత అనే దానికి అర్థం అంటే ప్రపంచం అంటుకోలేదు అటు సార్, అంతకుమించి వేరే డెఫినేషన్ అక్కర్లేదు. ప్రపంచం అంటుకోదంటే పోలికలు అంటుకోలే, ఒపీనియన్ అంటుకోలే, జడ్జిమెంట్ అంటుకోలే, అప్రిసియేషన్ అంటుకోలే, డబ్బు అంటుకోలే, ఆ తర్వాత సక్సెస్ అంటుకోలే, ఫెయిల్యూర్ అంటుకోలే, కులం అంటుకోలే, మతం అంటుకోలే, సిద్ధాంతం అంటుకోలే. ఇవేవి అంటుకోకపోతే అది మెల్లమెల్లగా ప్యూర్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎన్లైటెడ్ మ్యాన్, వై హీజ్ ఎ ప్యూరిఫైడ్ బీయింగ్, ఏమైనా సల్ఫెక్సల్ లిస్ట్ కడుక్కున్నారు ఏంది వాళ్ళ ప్రపంచం లేదంతే, ప్రపంచంలోనే కూర్చున్నారు, బట్ ప్రపంచానికి అంటుకోలేదు అంతే. చూడ్డానికి చాలా సుఖాలు అనుభవిస్తున్నట్టు వాళ్ళు కనబడవచ్చు మన కంటికి. అంటే వాడికి ఎవరో కిరీటం పెట్టవచ్చు, వాడి కింద ఎవరో కాసు పట్టుకోలేదు దాన్ని. వాళ్ళని చూస్తే గుర్తుపట్టవచ్చు. సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడా, సింహాసనాన్ని పట్టుకున్న ఒక వ్యక్తి కూర్చున్నాడా, దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నువ్వు ఎట్లున్నా తెలిసిపోతుంది. అంటే వాడి మైండ్లో సింహాసనం కూర్చుంది అనుకో, వాడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు వాడి భావభంగిమ ఒకలా ఉంటుంది. సింహాసనాన్ని పట్టుకోలే, ఆ సమయానికి అది ముడ్డి కిందకి వచ్చింది అంతే. దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఏ తేడా. రమణ మహర్షి తొలిగా గౌండర్ అని ఒక అతను సోఫా తెచ్చి పెట్టాక
నేను కూర్చో అన్నట్టు దాన్ని. అంటే వీళ్ళు ఫోర్స్ చేయాలి వచ్చిందంట, కాదు మీకు కొంచెం రెస్ట్ కావాలి అని బలవంతం చేస్తే, అలాగే ఇంకోసారి టైమింగ్స్ పెట్టారట. చాలా మంచి స్టోరీ. బిట్వీన్ టోన్ అందరూ తలుపులు వేసి బయట వెళ్ళి కూర్చున్నారట. ఈయన ఆశ్చర్యపోయి ఏంటిది అని చెప్పి అంటే ఎవరో శిష్యుడు చెప్పారట, ఇలాగ మీకోసం టైమింగ్స్ పెట్టారండి, ఈ టైంలో ఎవరు రాకూడదని అన్నారంటే ఆయన వెళ్ళి బయట కూర్చున్నాడు, ఆడియన్స్లో కూర్చున్నాడు. ఇదేంటి స్వామి అంటే, అవును అంతే, ఎవరిని రాకూడదు అన్నారు కదా అంటే తను కూడా బయట వ్యక్తి ఎప్పుడు ఆశ్రమంతో తను ఐడెంటిఫై కానీలేదు. అంత స్పష్టమైన వ్యాఖ్య రమణ మహర్షి జీవితంలో తప్ప మళ్ళీ నాకు ఏ గురువు జీవితంలో కావాలి. హీఈస్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఆశ్రమం. ఈ సింప్లీ సెట్ ఇక్కడ కోత ఎట్లుందో, ఇక్కడ జింక ఎట్లుందో, ఇదే కొండ మీద నేను ఉంటున్నాను. కోతులు, ఆవు, అవన్నీ కూడా ఉడతా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఒక ప్రత్యేకమైన ఒక మనిషిలాగా చూడలే. అంతెందుకు, ఇప్పుడు ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు భవిష్యత్తులో మీ లైఫ్లో ఒక పాము వచ్చింది అనుకోండి, మీరు ఒకసారి మీ బాల్యంలో ఎట్లున్నారంటే ప్రపంచం లేకుండా ఉన్నారు, అంటే ఈర్ష్యా ద్వేషాలు ఇవేవి లేకుండా. యోగి రామయ్య మీరు చదివి ఉంటారు, పాల్ బ్రంటన్ చదివా. యోగి రామయ్య పాల్ బ్రంటన్ గదిలోకి ఒకసారి పాము వస్తుంది, పెద్ద పాము వస్తుంది. ఈయన ఏం చేయాలో తెలియదు, అప్పుడే యోగి రామయ్య ఎంటర్ అవుతాడు. వచ్చేసి ఆయన్ని ఆగమని చెప్పి దాని ఎదురుగా నిలబడి దాని తోక మీద ఇలా టచ్ చేశాడు. కాముగా వెళ్ళిపోయింది. నమస్కారం చేసి ఆయన అలా ట్యాప్ చేస్తే అది కాముగా బయటకు వెళ్ళిపోయింది. ఎంతెందుకు ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక వీడియో ఉంటుంది, అది ఎంత వైరల్ అయిందంటే, ఒక వ్యక్తి లైట్గా పెగ్గేశాడు. పెగ్గేసి ఒక చిన్న చెరువు పక్కన ఉన్నాడు. ఆ చెరువు లోపల మొసలు ఉంది. జనాలు వద్దు వద్దు అది అసలు వీడు అన్కాన్షియస్ తాగి ఊగుతున్నాడు ఇట్లా. ఆ మొసలితో చెప్తున్నాడు, నువ్వు జనాలు రావద్దు, ఒకసారి చంపేస్తారు నిన్ను, అది అని చెప్తున్నాడు తన భాషలో. మిగతా వాళ్ళందరూ భయపడుతున్నారు, చాలా దూరం నిలబడి అతను రా 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 అంటున్నారు. ఒక్క నిమిషం ఉండని చెప్పి దాన్ని పిలిచాడు. పిలిస్తే మొసలు వచ్చింది, దాన్ని కొట్టాడు, ఇట్లా కొట్టిలో మీద కూర్చోబెట్టుకొని జోలు చెప్పాడు. చెప్పి పో పో అంటే వెళ్ళిపోయింది. సో ఎగ్జాక్ట్ చిన్నపిల్లలు ఏం చేయవు, ఎందుకంటే దానికి ఎక్కడ నెగిటివ్ వైబ్ రాలేదు. ఎందుకంటే దానికి భాష వీడు ఏం చెప్పిండో తెలియదు, కానీ కాన్ఫిడెన్స్ అది నిర్ణయించుకుంది, ఈయన హామ్ చేయడు నిర్ణయించుకుంది, అందుకని దగ్గర అయిపోయింది. అది ప్రపంచాన్ని మర్చిపోయాను అంతే అంతే. ప్రతి తాగుబోతూ యోగి, కరెక్ట్ ఎక్కిన వాడికి మైండ్ ఉండదు అసలు. అంతే కదా, అందుకే అతను కనెక్ట్ అవుతాడు, ఆనందాన్ని ఆస్వాదించడేమో. లైఫ్ ఇస్ సో సింపుల్ అబ్బా. అసలు ఆ విషయం తెలుసుకోవాలంటే చువాంగ్సు పుస్తకం దయచేసి ఇందులో కొన్ని నచ్చిన ప్యారస్ చదువుదాం. ఇది ఒకటి ఏంటంటే, నిద్రకు పరిశ్రమ విశ్రాంతి రెండింటి గురించి చెప్తూ, ఎప్పుడు మనం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం, మధ్య మధ్యలో శ్రమిస్తూ ఉంటాము. కానీ పాశ్చాత్యులు ఏం చేస్తున్నారంటే డే టైంని ఎక్కువ చేస్తున్నారు, నిద్రకు దూరం అవుతున్నారు. దాంతో వాళ్ళు ఏదో సాధిస్తాం అనుకుంటున్నారు, బట్ వాళ్ళు ప్రకృతికి దూరం అయిపోతున్నారు. అసలు జీవితాన్ని అసలు ఇది సాధించడాలేందో కోల్పోవడలేదు, ఎంత అంత మిథ్య. హాయిగా నిద్రపోతే ఆ నిద్రలోనే విపరీతమైనటువంటి ఆనందం ఉంటుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు నా ఆటోబయోగ్రఫీకి ఒక టైటిల్ పెట్టిందా, ఫస్ట్ ఆటోబయోగ్రఫీ అని ఇట్లా అనుకున్నప్పుడు ఒక టైటిల్ పెట్టాలి కదా ఒక జీవితానికి. నేను ఢిల్లీలో ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా రాసిన అంతే, అది ఇప్పటివరకు మారలే. స్టిల్ ఐ ఫీల్ దట్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టైటిల్. అంతకు మించి వేరే టైటిల్ జస్టిఫై చేయదు. సో మచ్ టు డూ, నథింగ్ టు అచీవ్. That is the title. So autobiography of a do nothing fellow. సో దానికి ఇంకొక లైన్ జోడించిన, అబ్సల్యూట్ రిటర్న్ ఇన్ అబ్సల్యూట్ క్యాజువల్నెస్. అంటే దానికి ఏ ప్రాధాన్యత ఇవ్వలేదు రాస్తున్నప్పుడు, లేదా ఇట్లా మొక్కి రాయలేదు, ఇది ఒక పరమ ఏమి లేదు. బాత్రూమ్కి ఎట్లా పోతామో అట్లా రాసిన పుస్తకం. బికాస్ అందులో ఒక అక్షరం అబద్ధం లేదు, మ్యానిపులేషన్ లేదు, దాంట్లో భజన లేదు, నన్ను నేను అప్లిఫ్ట్ చేసుకోవాలన్న తాపత్రయం లేదు, ఏమీ లేదు. జస్ట్ ప్యూర్ లైఫ్ ఉంది అంతే. ఒకడు కోట్ల ఆస్తుంది. యాక్చువల్గా ఇది ఒక చిన్న కాన్వర్సేషన్ జరిగింది. అంటే నాకు ఎలా బిగిన్ చేయాలి అని అనుకున్నప్పుడు నాకు ప్రకృతి ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఇచ్చింది. నేను ఢిల్లీలో బారిస్తా కాఫీ షాప్లో కూర్చొని కాఫీ తాగుతున్నా. ఒక ఫ్రెండ్ వస్తా అంటే ఐ వాజ్ వెయిటింగ్. అప్పుడు మీలాగే ఒక 65-70 years ఉన్న ఒక ఓల్డ్ మ్యాన్ అట్లా వచ్చాడు. వచ్చి ఎక్కడ సీట్స్ ఖాళీ లేవు, కెన్ ఐ సిట్ హియర్ జెంటిల్మెన్ అన్నాడు. అన్న తర్వాత నేను అప్పుడు నా చిన్న ఆసస్ ల్యాప్టాప్ ఉండేది అనమాట. ఇట్లా హౌ టు బిగిన్
అంటే ఏం చెప్పాలో తెలుసు, బట్ ఆ బిగినింగ్ దొరక. ఈవెన్ లియో టాల్స్టాయ్ యూస్ టు సే, నావెల్ రాయడం ఒక పెద్ద విషయం అనుకుంటే దాన్ని బిగిన్ చేయడం నాకు చాలా, అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ఏమిటని తడుముకునేవాడు, నెలలు గడిచిపోయాడు. సో అట్లా అతను వచ్చాడు, నేను కూర్చుని సార్. ఆ తర్వాత అతను బాగున్నాడు, ఎటువంటి మన శశి కపూర్లా ఉన్నాడు, మంచిగా చక్కటి ఫేస్, డిలైట్ నార్త్ ఇండియన్ లుక్. సో నేను అప్పుడే ఐ వాజ్ అబౌట్ టు రైట్. అప్పుడు అతను ఏమన్నాడు, ఏం రాస్తున్నావు, వాట్ ఆర్ యు రైటింగ్ అన్నాడు. అంటే అన్న ఐఎమ్ రైటింగ్ మై ఆటోబయోగ్రఫీ. అంటే ఆయన ఒక ఎంత వెకిలిగా నవ్వాడంటే, నేను సో యూ డూ యూ వాంట్ టు నో వై ఐఎమ్ లాఫింగ్, సో యు ఆర్ ఏ యంగ్ మ్యాన్ అని ఏదో చెప్తున్నాడు అట్లా. సో ఆ తర్వాత ఆటోబయోగ్రఫీ, నేను ఒక ప్రొఫెసరు, ప్రాబబ్లీ సమ్ గుడ్ యూనివర్సిటీ, అండ్ ఐ ట్రావెల్డ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ వరల్డ్, అండ్ ఐ హ్యావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్. సో గవర్నమెంట్ మే కాన్ఫర్ పద్మశ్రీ వెరీ సూన్. ఇప్పుడు నన్ను అడుగుతారు ఆటోబయోగ్రఫీ రాయమని, స్టిల్ ఐ డోంట్ ఫీల్ దట్ ఐ హ్యావ్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్ గ్రేట్, అందుకని రాయట్లేదు. నువ్వు ఏం పీకేవని రాస్తున్నావు ఆటోబయోగ్రఫీ అన్నాడు. అంటే ఏం పీకలేదు కాబట్టి రాస్తున్నా. అప్పుడు నేను అతనికి చెప్పాను, నాకు ఐ గాట్ మై ఫస్ట్ పారాగ్రాఫ్. సో ఈ ప్రపంచంలో ఉన్న ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ 2 categories సార్. 99% ఆఫ్ ఆటోబయోగ్రఫీస్ అన్ని సక్సెస్ స్టోరీస్. సో మైన్ ఈజ్ నాట్ అ సక్సెస్ స్టోరీ. సెకండ్ ఆటోబయోగ్రఫీ కేటగిరీ చాలా తక్కువ పుస్తకాలు ఉంటాయి, అది ఎక్స్పీరియన్స్ బేస్డ్ స్టోరీ. అంటే ఒక వ్యక్తి చాలా సాధించి, ఇవన్నీ సాధించాలంటే నేను ఎంత అడ్వర్సిటీస్ని అనుభవించి, ఎన్ని ఛాలెంజెస్ని అనుభవించి, ఎన్నెన్నో దాటుకొని వచ్చాను, తద్వారా నవ్ ఐఎమ్ దిస్ స్టేజ్ అని చెప్తాడు. ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకంలో ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే, ఉన్నదాన్ని ఒక సాధారణమైన మనిషి ఎంత పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నాడు అది నేను రాస్తాను. సో దిస్ ఈజ్ నాట్ ఎ సక్సెస్ స్టోరీ. రెండవది, ఇప్పుడు పరమహంస యోగానంద రాసిన ఆటోబయోగ్రఫీ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఆయన ఏం కంపెనీ పెట్టలే ఆ పుస్తకంలో, ఎక్కడ ఆయన ఏ దేశానికి ప్రెసిడెంట్ కాలే. హీ ఓన్లీ స్పోక్ అబౌట్ హిజ్ ఎక్స్పీరియన్స్ అండ్ హిజ్ లైనేజ్ ఫ్రమ్ మహావతార్ బాబాజీ టు లాహిరి మహాశయ, యుక్తేశ్వరగిరి అండ్ సో ఫోర్త్. నేను చెప్పాను ఈ 2 పుస్తకాలకి ఇంకొక జానర్ నాది, అట్లీస్ట్ దే హ్యావ్ క్రియేటెడ్ పబ్లిక్ మూవ్మెంట్, ఇంకేదో చేశారు లైఫ్లో, అట్లీస్ట్ చేశారన్న భావన ఉంది. యోగదా సత్సంగ్ పెట్టి అసలు నేను ఏం చేయాలనుకోవట్లే, ఏం చేయకముందే నేను బాగున్నాను తెలుస్తుంది అసలు అని చెప్పిన తర్వాత అతను చాలా ఒక డీప్గా చూశాడు. చూసి జస్ట్ అట్లా తన కట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఒక 2-3 days తర్వాత ఐ ఫినిష్ రైటింగ్ మై ఫస్ట్ చాప్టర్. అతను నా ఎదురుగా వస్తున్నాడు. నేను జస్ట్ హలో సార్ అన్న, ఒక సెకండ్ ఇట్లుండి ఒకసారి ఇట్లా చెప్పని ఇట్లా వెళ్ళిపోయాడు. అంతే, ఇంకేం మాట్లాడలేదు. అంటే నేనేమన్నా అంటే, మీరు ఎంత సాధించినా యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఐఎమ్ డ్యామ్ సాటిస్ఫైడ్. కాబట్టి మీరు ఆటోబయోగ్రఫీ రాయనే వద్దు, ఇంకా సాధించండి. ఎందుకంటే ఈ సాధించడం అనేది పోలిక వల్లనే వస్తుంది. ఇంత సాధిస్తే సాధించినట్టు. పోలిక లేకపోతే హౌ డు యు నో దట్ యు హ్యావ్ అచీవ్డ్? ఇఫ్ దెర్ ఇస్ నో కాంపిటీషన్, హౌ డు యు నో యు హ్యావ్ వన్? ఎట్లా తెలుస్తుంది నువ్వు గెలిచినట్టు? ప్రకృతిలో ఏది గెలవదు, ఏది ఓడిపోదు, ఉంటుంది అంతే. అట్లా నేను ఉన్నా, నేను ఎవరితో నాకు పోటీ లేదు, ఎవరి మీద నేను గెలిచేది లేదు, ఎవడన్నా ఓడగొట్టడు లేడు. లావత్సు ఒక స్టేట్మెంట్ చెప్తాడు, ఈ ప్రపంచంలో నన్ను ఎవడు ఓడగొట్టలేడు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఓడిపోయి ఉన్నా, నా ఓటమి నేను అంగీకరించినాను. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఆల్సో. అక్కడ కూడా ఒక చిన్న సిమిలి ఉంది, పోల్చాడు. అసలు ఎవడు లేడు ఇక్కడ, నువ్వు తప్ప. ఏది ఉందో అది నీలో భాగమయ్యే ఉంది. ఎగ్జాంపుల్, కింద నేను కొన్న బండి ఉంది, నాలో భాగమయ్యే ఉంది అది. అట్లా ఈ భూమి మీద ఉన్న బండ్లన్నీ నావనుకుంటా, నాలో భాగమయ్యే ఉన్నాయి. అట్లా ఈ క్షణం మనం అందరం ఒక బాడీగా ఉన్నాం అనుకో, అసలు ఏ కాన్ఫ్లిక్ట్ లేదు. సపరేట్ ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో చువాంగ్సు పుస్తకంలో ఒక పారా చదువుతా, ఆ తర్వాత బాయ్ చెప్తా. చెప్పకపోయినా పర్లేదు, మాట్లాడుకుంది బాగుంది. యథాతథంగా ఉన్నదున్నట్లు మిమ్మల్ని స్వీకరించుకోగలగడమే తావో మూలం. తావో దేన్ని యుక్తం అని అనదు, దేన్ని చేసి తీరాలనదు, దేన్ని చేయకూడదు అన్నదు. చువాంగ్సు అంటాడు, ఎవరికి నువ్వు ఇది చెయ్యాలి అని చెప్పకు, నువ్వు దేన్ని నువ్వు చేసి తీరాలి అని చెప్పకు, ఇది నువ్వు చేయకూడదు అని చెప్పకు, నువ్వు ఈ విధంగా ఉండాలని చెప్పకు. చువాంగ్సు అంటాడు, ఇలాంటి మాటలన్నీ మహాప్రమాదకరాలు, మహా విషపూరితాలు. ఒక్క విషయాన్ని మాత్రం అనుసరిస్తే చాలు, మీ ప్రకృతిని. అది ఎక్కడికి మిమ్మల్ని నడిపించినా
విశ్వసించండి దాన్ని. అంతే. సో ముల్లా నస్రుద్దీన్ గాడిద మీద కూర్చొని ఎటో పోతుంటాడు. అందరు అడుగుతారు ఎటు పోతున్నావు అంటే నాకేం తెలుసు గాడిదని అడిగిన అంటాడు. అప్పుడు భూబల్లా వచ్చి అడుగుతాడు వాట్ యు మీన్ బై గాడిదని అడగండి. అరే భూబల్లా పొద్దు నుంచి దాన్ని మార్కెట్ వైపు తీసుకెళ్ళని గుంజితే రాలేదు, అందుకని దాని మీదకి కూర్చున్నా, అది ఎటో పోతుంది భలే ఉంది రా అసలు అంటే నేను కొన్ని రోజుల నుంచి. సో ఇది ధ్యానం చేయాలంటే గాడి దిక్కి కూర్చో, తాడు వదిలేయి, అది ఎటు పోతే అటు పో. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అదే చేస్తున్నా. అది నాకు తెలియదు నా లైఫ్లో ఏ ప్లాన్స్ ఎటు పోతున్నా నాకేం తెలుసు. ఉన్నా ఏమి కాదు, పోయినా ఏమి కాదు. ఎవడు సార్ మనల్ని జడ్జ్ చేసింది ఎవడు? అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళమంటున్నాను కదా, అంతే. అటు లోపల గాడికి ఇది బాయజిద్ అని ఒక సూఫీ సెయింట్ లో స్టోరీ ఉంటుంది. బాయజిద్ ఒక సూఫీ సెయింట్. సో అతని మార్కెట్ ప్లేస్ లో అంటే సూఫీయిజం కానీ జెన్ కానీ ప్రాక్టికల్ గా వాళ్ళు చెప్తారు తప్ప ఊరికి చెప్పారు. అంటే ఏదో సందర్భంలో ఒక చెప్పడం వల్ల నీకు ఎక్కుతుంది, నీకు ఆచరణకు చాలా ఈజీ అవుతుంది. సో శిష్యుడు అంటాడు అనమాట, సరే అంటే వాట్ ఈస్ ఫ్రీడమ్ అన్న కాంటెక్స్ట్లో మార్కెట్ ప్లేస్కి వెళ్తే అక్కడ ఒక అతను గుర్రాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు అక్కడ ఎవరు యజమాని ఎవరు స్లేవ్ చెప్పని అంటాడు. అప్పుడు ఆ గుర్రం స్లేవ్ ఇతను లాక్కెళ్తున్నాడు, అతను యజమాని అంటాడు. కాదు అని తాడు కట్ చేస్తే గుర్రం అంటే వాడు పడతా ఉంటాడు అనమాట. గుర్రం పరిగెడుతుంది. తాడు పట్టుకున్నంత మాత్రం యజమాని అయిపోడు, తాడు దాని మెడకు కట్టినంత మాత్రం అది బానిస కాదు. వీడే స్లేవ్ దానికి, అది ఫ్రీగానే ఉంది. గుర్రం తాడు వేసుకున్నా ఫ్రీగా ఉంది. వీడు తాడు వదిలేసినా తాడు ఉన్నా లేకపోయినా గుర్రాన్ని పట్టుకొని బందీ అయ్యే ఉండడు. గుర్రం మనసులో ఓనర్ లేడు, కానీ ఓనర్ మనసులో గుర్రం ఉన్నాడు. సో నువ్వు ఎట్లుంటావో తేల్చుకో. సో పెయింటింగ్ వేయి, వైలిన్ వాయించు, కానీ మోయొద్దు, దాన్ని ఈగోగా మార్చుకోవద్దు. మార్చుకుంటే మాత్రం దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం. క్లియర్. కోతులు ఆడించేవాడు కూడా ఆ కోతిని అడవి నుంచి తీసుకొచ్చి దాని ఫ్రీడమ్ మొత్తం హరించి వేసి దానికి ఒక ఆట నేర్పించి ఆట ఆడిస్తున్నాడు. వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇస్తే జీవనం గడిపిస్తున్నాడు అనమాట. అయితే ఇతను మైండ్ లో ఏం ఫిక్స్ చేసుకున్నాడు అంటే నేను చాలా గ్రేట్, లేకపోతే ఈ కోతి ఏమైపోయేదో ఏమో, అసలు దాన్ని నేను పోషిస్తున్నా అని ఒక ఫాల్స్ ఇమేజ్ ని 100%. అంటే యాక్చువల్ గా రివర్స్ ఇతన్ని కోతి బతికిస్తుంది పాపం, దాని ఫ్రీడమ్ ను కోల్పోయి కష్టపడి. ఒక కార్టూన్ సిరీస్ ఉంది ఫ్యామిలీ గై అని, అందులో 4 ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారు, ఎవరన్నా ప్రమాదం జరిగితే ఫస్ట్ చేసేదాన్ని ఫస్ట్ ఎయిడ్ అంటారు, ఏమంటారు దాన్ని, ఆ ట్రైనింగ్ తీసుకుంటారు. అంటే నీళ్ళలో ఎవరన్నా మునిగిపోతే ఎట్లా బయటికి లాగాలి, ఎట్లా పొట్ట ఒత్తాలి, ఎట్లా ముక్కు పట్టుకొని నోరు తెరిచి గాలి ఊదాలి, ఎట్లా కాల్చి తెరిచి అనాలి, ఎట్లా వాడిని బయటకు తీసుకురావాలి. సో అట్లా వాళ్ళు ఒక 1 month ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ అంతా బొమ్మ మీదే చేస్తారు. సో 1, 2, 3 అనగానే పోవాలి, దాన్ని నీళ్ళకి లాగాలి, దాన్ని బొమ్మకి పొట్ట ఒత్తాలి. సార్ అయిపోయింది సార్, ముక్క సార్. తర్వాత కరెక్ట్ 20-25 secondsలో హీ ఫినిషెస్. తర్వాత తనకు గోల్డ్ మెడల్ కూడా వస్తుంది. అప్పుడు వాళ్ళ బాస్ చెప్తాడు అనమాట, నౌ యూ హ్యావ్ ఎలిజిబుల్, గో అండ్ డూ సర్వీస్ అని చెప్తాడు. ఎస్ సార్ అని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చాలా ఉత్సాహంగా మందు పార్టీ చేసుకుంటారు. మనం రేపటి నుంచి చాలా గొప్ప సర్వీస్ చేయబోతున్నాం. ఒక్కడు నీళ్ళలో మునిగిపోయాడు, దొరకడు. బీచ్ల కాడ కూర్చుంటారు పోయి, ఇలా మునిగిపోతున్నాయి కదా వీళ్ళకి ఉండేది. దాంతో వీడికి విపరీతమైన డిప్రెషన్ వస్తుంది. పిల్ల మీద అరుస్తుంటాడు, అంటే వీడికి సర్వీస్ చేసే అవకాశం ఈ ప్రపంచం ఇస్తలేదు. ఏ నా కొడుకు మునిగిపోతలేడు. స్విమ్మింగ్ పూల్ కాడ కూర్చుంటాడు పోయి, పగలు రాత్రి నిద్ర మానేసి ఒక్కడు మునిగిపోడు. ఆ రోజు రాత్రి నిద్రపోతుంటే ఒక థాట్ వస్తుంది. ఓ రాడ్ తీసుకొని పోతాడు స్విమ్మింగ్ పూల్ కాడికి. ఓడి ఇట్లా ఈత కొడుతుంటాడు కదా, ఒక్కటి నెత్తికెట్టు కొడతాడు. కొట్టిన తర్వాత అది పక్కన పెట్టి అప్పుడు కాపాడతాడు. ఇప్పుడు మనుషులందరూ చేసే సోషల్ సర్వీసు ఇట్లాంటిదే. ఇన్ని NGOs ఉన్నాయి, స్టిల్ భూమి మీద ఇంకా సమస్యలు ఉన్నోళ్ళు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు. గరీబ్ హఠావ్ ఎప్పుడు చెప్పింది ఇందిరాగాంధీ, స్టిల్ ఉన్నారు. ఎందుకంటే అందరూ కలిసి పని చేయట్లేదు, ఎవడి స్వార్థం కోసం వాడు పనిచేస్తున్నాడు. సో మనిషి ఉన్న చోటు ఇదంతా ఉంటుంది, తప్పదు. ఇంకా ఈ ప్రేమ అనేది కూడా శాశ్వతమైనది కాదు, అది మార్పుకు లోనవుతుంది. ప్రతి క్షణాన్ని నువ్వు ఆస్వాదించాలని చెప్పి ఏదైనా మారుతుంది. అంటే ప్రకృతిలో మౌనం ఉంది,
అటాచ్మెంట్ లేని, బంధనం లేని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ప్రేమ ఉంది. ఒక ఆవో లేకపోతే ఏదో అది పరిచయం ఉండకపోవచ్చు, నువ్వు సరిగ్గా టచ్ చేసినప్పుడు అది కూడా ఇట్లా ఉంటుంది. సో దట్స్ ఆల్. అది నువ్వు అట్లే అన్నాలని ఎక్స్పెక్ట్ చేస్తూ గుద్దు వచ్చింది తెలియదు. ఆ మూమెంట్ అట్లా ఉంటుంది లవ్ అంతే. జస్ట్ ఆ మూమెంట్ వెరీ మూమెంట్. సో ఆ తర్వాత దేని పనిలో అవి నిమగ్నమై ఉంటాయి అంతే. ప్రపంచంలో మనం పనిలో నిమగ్నమైనప్పుడు చూసుకుంటాం, ఎవరు చూస్తున్నారు నన్ను, కంపేర్ చేసుకుంటాం. ఎవరు చూస్తున్నారో అప్పుడు అంత సీరియస్నెస్ వస్తుంది. ఎవరు చూడకపోతే అసలు ఏ సీరియస్నెస్ ఉండదు. ఇప్పుడు నువ్వు ఇట్లా పెయింటింగ్ వేస్తుంటే ప్రధానమంత్రి చూస్తున్నాడు అనుకో, ఇంకా అసలు నీ యొక్క హోల్ అసలు అటెన్షన్ అంతా వచ్చేస్తుంది. When you are alone, you are 100%. అది కరెక్ట్. When you are with a company, ఇంకా చెప్తా దానికి ఇంకొకటి జోడిద్దాం ముందర. వెన్ యు ఆర్ అలోన్ ఇన్ బాత్రూమ్ యు ఆర్ 100%. bathroom you are wherever. When you are alone, you are 100% yourself. Okay. చెప్పింది Okay. డా విన్సీ. ఓకే కరెక్ట్. ఎందుకంటే మన ఆర్టిస్ట్ కాబట్టి correct. when you are in a company, you are half yourself. అంతే. ఎంత గొప్పగా చెప్పారు. అంతే. ఇది నాటకం, నటన, ఇంటర్ఫియర్ అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఆధ్యాత్మికతకి నేను క్రియేట్ చేసుకున్న సూత్రాలు ఇప్పటికి పాటిస్తున్నవి చెప్పకుండా, బాత్రూంలో ఎట్లున్నానో ఇంట్లో అట్లే ఉంటా, ఎక్కడ పోయినా అట్లే ఉంటా. అంటే నా మనస్సు ఎంత కూడా మారడానికి వీల్లేదు. అంటే ప్లేస్ని బట్టి ఐ డోంట్ చేంజ్. బాడీ ప్లేస్ని బట్టి మారచ్చు, నా మైండ్ మారదు. చలికాలంలో ఉన్నప్పుడు నా బాడీకి స్వెటర్ అవసరం, నా మైండ్కి ఏ చలి లేదు, నా మైండ్కి ఏ ఉక్కపోతలేదు. నా మైండ్ ఎప్పుడు లిబరేషన్గా ఉంది. ఇదొకటి. రెండోది, బాత్రూమ్ ఎట్లా కడుగుతున్నావో అదే శ్రద్ధతో దేవుడి ఫోటో కూడా కడుగు. కడిగేవాడు ఒక్కడని తెలుసుకో. అట్లా కాకుండా దేవుడి ఫోటో అత్యంత శ్రద్ధతో కడిగి నువ్వు బాత్రూమ్ సరిగ్గా శ్రద్ధగా కడగకపోతే స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చింది. నిన్ను నువ్వు రెండు భాగాలు చేసుకుంటుంది. ఈ అత్యంత శ్రద్ధగా కడిగిన మనస్సుకి, ఈ శ్రద్ధ లేకుండా కడిగిన మనస్సుకి మధ్యన జరిగే పోరాటమే ఈ ప్రపంచం. సో ప్రకృతిలో శ్రద్ధ సమానంగా ఉంటుంది, ప్రపంచంలో శ్రద్ధ సమానంగా ఉంటే నువ్వు సర్వైవ్ కాలేవు. అట్లాంటి వాడిని ప్రపంచం డిస్కార్డ్ చేస్తుంది. అంటే ఫైటర్గా చూడదు, వాడిని ఒక ఫెయిల్యూర్గా చూస్తుంది. కానీ స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ ఈక్వానిమిటీ. దానికి ఏ పుస్తకాలు అక్కర్లేదు, ఏ సమాచారం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, ఆశీర్వాదం ఎవ్వడక్కర్లేదు. నువ్వు ముట్టుకునే ప్రతి వస్తువు, నువ్వు టచ్ చేసే ప్రతి మనిషి, వాళ్ళ పట్ల నీ శ్రద్ధలో సమాంతరత్వం ఉండాలి. తర్వాత అది మెకానికల్గా ఉండకూడదు, అంతే. దెన్ సంథింగ్, అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి నీలో మెల్లగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఇట్లా ఒక మొక్క ఎట్లయితే స్ట్రాంగ్ అవుతుందో దట్ గెట్స్ సెటిల్. ఇనిషియల్గా కాస్త ఎరుకతో అట్లా చేయవలసి వస్తుంది, ఎందుకంటే మనకు తెలియని పని కాబట్టి. రాను రాను అది నీ స్వభావంగా మారిపోతుంది. ఇందులో మీకు నచ్చిన 1 or 2 పారాగ్రాఫ్స్ చదవండి, తర్వాత ముగిద్దాం. ఇందులో ఈ పుస్తకంలో పేజెస్ పోయినాయి కానీ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఏది మన నీ పాదానికి షూ సరిపోయినప్పుడు షూ మర్చిపోబడుతుంది. అంతేగా మరి, లేకపోతే కరుస్తూ ఉంటుంది కదా అది. అదే అట్లాగే పాదం కూడా మర్చిపోబడుతుంది. నీ నడుముకి బెల్ట్ సరిపోయినప్పుడు నడుము మర్చిపోబడుతుంది. నీ యొక్క శరీరానికి నీ హృదయం కనుక సరిపోతే మనసు మర్చిపోబడుతుంది. సో చువాంగ్సు అనే ఈ పుస్తకానికి ఇంగ్లీష్లో ఉన్న టైటిల్ ఇది అనమాట, వెన్ ద షూ ఫిట్స్. నేను ఫస్ట్ అది ఇంగ్లీష్ అనుకోలే, ఏదో అరబిక్ గిరిపోయి వెన్ ద షూ ఫిట్స్. వెన్ ద షూ ఫిట్స్, పాదానికి షూ సరిపోయినప్పుడు. మీ శారీరక అవసరాలకు తగినట్లుగానే మీ శరీరాన్ని మీరు బలవంత పెట్టుకోకూడదు. శరీరాన్ని శాసించండి, మీ శరీరాన్ని గమనించి చూసుకుంటూ, స్లోగా స్పష్టంగా కదా, మీ శరీరాన్ని గమనించి చూసుకుంటూ అనుభూతితో మీ శరీరానికి ఏది అవసరమో తెలుసుకోండి. దానికి శారీరక పరిశ్రమే కావాలని ఉంటే ఓ పరుగు తీయండి, ఓ ఈత కొట్టండి, ఎంతో దూరానికి నడిచి వెళ్ళిరండి. అవి వేటిని మీరు చేయలేక పోతూ ఉంటే ఓ నాట్యాన్నన్నా చేయండి. ధ్యానం చేసి చురుకుగా ఉండండి, మీ శక్తిని ప్రవహించనియండి. పరిశ్రమిస్తూ ఉనికిలోనికి కరిగిపోనివ్వండి. మీ శక్తి అంతా ఖర్చు అయిపోయిన తర్వాత మీరు సౌఖ్యులవుతున్నప్పుడు ఉండండి నిశ్శబ్దంగా. సరస్సులో ఓ చల్లని నీడ పట్టున ఉంటూ సౌఖ్యులైపోండి. అంతే. కార్యం మిమ్మల్ని తావోలోకే చేరుస్తుంది, నిష్కర్మ కూడా తావోలోకి మిమ్మల్ని చేర్పిస్తుంది. ఎందుకంటే సర్వస్వంలో తావో తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి మీ శరీరంతో చేస్తున్న కర్మ
కార్యాల్లో ఎరుకతో మీరుంటే వెళ్ళొచ్చు మీరు తావోలోకి. మీ కార్యాలే తావోలోకి తమ శక్తిని ప్రవహింపజేస్తూ ఉంటాయి. ఏ కర్మ కార్యాలను మీరు చేయకుండా ఉంటున్నప్పుడు తావోలో నుంచే శక్తి మీకు మళ్ళీ ప్రవహిస్తూ వచ్చి చేరుతూ ఉంటుంది. అది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఓ నది సముద్రంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే కార్యం కర్మ. తర్వాత ఆ సముద్రమే మేఘాలవుతుంది. ఆ మేఘాలే హిమాలయ పర్వతాల మీదకు తేలుతూ వెళ్తాయి. వర్షాలై కురుస్తాయి. నదుల్లో నిండుతాయి. ఇదే ఆ కర్మ నిష్క్రియ. ఇప్పుడు ఆ నది ఏమీ చేయడం లేదు. ఇప్పుడు సముద్రమే ఓ కార్యాన్ని చేస్తుంది. అయితే తావు అన్నమాట. ఇక్కడ చివరి మాట ఏంటంటే ఆధ్యాత్మికత అనేది నేర్చుకునే ప్రక్రియ కాదు, జస్ట్ వదిలేసే ప్రక్రియ. ఇక్కడ ఇంకొక మంచి అంటే వదిలేయవలసింది ఏమిటి అంటే జస్ట్ ప్రపంచాన్ని వదిలేయాలి, అంతకుమించి ఏమి లేదు. కార్యంతో మీరు ఇచ్చుకుంటూ నిష్క్రియతో మీరు పుచ్చుకుంటూ ఉంటారు. ఓ తుల్యత అవసరం అవుతుంది. బ్యాలెన్స్. ఎంతెంతగా మీరు ఇస్తూ ఉంటారో అంతంతగా మీరు స్వీకరిస్తూ ఉంటారు. మీలో ఎంత ఖాళీ ఉంటే, ఎంత శూన్యత ఉంటే అంత ఎక్కువగా మీరు స్వీకరించగలుగుతారు. కాబట్టి ఓ చిన్న నదికి తక్కువ నీళ్ళే దక్కుతాయి, పెద్ద నదికి ఎక్కువ నీళ్ళే లభిస్తాయి. ఓ గంగానది సముద్రంలోకి ఎంత నీటిని చేరుస్తుందో అంత నీటినే సముద్రం దానికి పునర్సమర్పించాల్సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే అనంతంగా పునరావృతం అవుతూ ఉంటుంది. ఓ కార్యాన్ని మీరు చేస్తూ ఉన్నప్పుడు మీరు పంచుతూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఉండండి మహదానందంతో, ఉండండి మహాసంతోషంతో. ఇస్తున్నప్పుడు నాట్యం చేస్తూ సంతోషంగానే ఇవ్వండి. ఆ తర్వాత ఏర్పడుతుంది అకర్మ నిష్క్రియ. అప్పుడు మీలోకి ప్రవేశిస్తుంది తావోలోంచి. నాట్యం చేస్తూ తావోలోకి మీరు ప్రవేశిస్తూ ఉంటే నాట్యం చేస్తూనే తావో మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. దేవుడి దగ్గరికి మీరు ఎలా వెళ్తారో ఆ దేవుడు మీ దగ్గరికి అలాగే వస్తాడు. చాలు అక్కడి వరకు అంతే. అంటే వెరీ బ్యూటిఫుల్ బుక్. ఎంత సూపర్ అనేది. అంటే లైఫ్ ఈజ్ సో సింపుల్. అంటే నది ఏం చేయాల్సిన అవసరం లేదు, సముద్రమే ఇస్తుంది, తీసుకుంటుంది. అంటే సముద్రం చువాంగ్సు భార్య చచ్చిపోతే ఫ్రెండ్స్ ఎట్లా చెప్పాలో ఇతనికి ఇంతగా ప్రేమించిన భార్య చచ్చిపోయింది, ఎంత బాధపడుతుంటాడు అని వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నాడు. ఓహో భార్య చచ్చిపోయింది తెలియదేమో అని డ్యాన్స్ ఆపితే చెప్దామంటే ఆపట్లేదు. ఇంక ఆపేటట్లేదని ఒక విషయం చెప్పాలి, నీ భార్య చచ్చిపోయింది. అవునా ఏనేసి ఏడుతాడు. అదేంటి భార్య చచ్చిపోతే డ్యాన్స్ చేస్తున్నావు అంటే ఎవడు చెప్పాడు డ్యాన్స్ చేయకూడదని అన్నాడు. సో వెరీ అబ్స్టర్డ్. అంటే ఇలాగే బిహేవ్ చేయాలని అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలి? చచ్చిపోతూ తీసుకుపోతున్నాం రఘువతి రాజారాం పాడమని ఎవరు చెప్పింది? మనం క్రియేట్ చేసుకున్నది. అది రమణమహర్షి చెప్పింది కరెక్ట్. తీసవదలు వాడి అన్నాడు, అంతే కథం. అదే చేయవలసింది. తల్లి చనిపోతే దీన్ని తీసుకెళ్ళి ఎవరికి కనపడకుండా పూడ్చి పెట్టండి అట్లా పడే అన్నాడు. కాదు అంతే. దాని అట్లా విసిరేయడి అంటే దాంట్లో ఇప్పుడు ఏ క్లేశాలు లేవు. ఇది తప్పక చదవండి. కానీ ఈ పుస్తకంలో ఉంది, ఎవరిని బలవంతం చేద్దాం, మీకు ఇష్టం ఉంటుంది లేకపోతే లేదు.